ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర గద్వాల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రోజుకి 45 రోజుల నుంచి అంటే ఫిబ్రవరి 14వ తేదీ నుంచి కూడా ఈరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతా ఉన్నాయి నడిగడ్డలో. మరి పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షల్లో గద్వాలలో గ్రామ నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు, రైతులు, అన్ని కుల సంఘాలు, అన్ని వర్తక సంఘాలు, కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు, వ్యాపార సంఘాలు, మరి విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మరి ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు, ఈరోజు తలారులు ప్రతి ఒక్క వర్గం కూడా మహిళలు పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ యొక్క గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ఆకాంక్షను ఏదైతే తెలుపుతూ మరి రిలే నిరాహార దీక్షల్లో ప్రతిరోజు పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో మరి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఎల్లుండితో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్నాయి కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరి ఇందిరా పార్క్ దగ్గర ఈ ధర్నా చౌక్ లో మన గద్వాల జిల్లా ఆకాంక్షను తెలుపుదామంటటువంటి ఒక ఆకాంక్షతో ఈ రోజు గద్వాల నుంచి నడిగడ్డ నుంచి దాదాపు 200 పైన మరి కిలోమీటర్లలో ప్రయాణం చేసి గ్రామ నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. నడిగడ్డ ప్రజల ఆకాంక్ష తెలపడానికి ఇంత దూరం వచ్చి మీరు మరి యొక్క చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి రావడానికి కొద్దిగా ఆలస్యమైంది. మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు ఇంకా చివరిగా 2 రోజులే మిగిలి ఉన్నది. మరి ముఖ్యమైనటువంటి మరి విషయాలు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడికి రావడానికి కూడా ఆలస్యమైంది. మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఈరోజు ఇక్కడ ధర్నాకు వచ్చినటువంటి ఈ నడిగడ్డలో నుంచి వచ్చినటువంటి అందరికి కూడా వారికి అందరి యొక్క ఆకాంక్షను ముఖ్యమంత్రి గారికి తెలిపేటటువంటి ఆలోచనతో కూడా వారి సమయాన్ని కూడా కోరడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అప్రాప్రియేషన్ బిల్లు పైన చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ అనంతరం మరి తప్పకుండా రిప్రజెంటేషన్ కూడా తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు తెలిపిన విషయాన్ని కూడా మీకు ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ముఖ్యంగా ఈ గద్వాల ఆకాంక్ష ఏదో మేమేదో జిల్లా కావాలని కొత్త జిల్లాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి కాబట్టి ఇదేదో ఏదో పంపకం జరుగుతుంది కాబట్టి మాకు పంపిణీ చేయమనే ఆలోచనతో గద్వాల వాసులు జిల్లా కోరడం లేదు, నడిగడ్డ వాసులు జిల్లా కోరడం లేదు. గతంలో వారు కోల్పోయినటువంటి తీవ్రమైనటువంటి హక్కులను, వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి గారు గుర్తించాలి, నడిగడ్డలో గద్వాల జిల్లా చెయ్యాలని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి విషయం మీకు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదివరకే కూడా ముఖ్యమంత్రి గారికి అనేక రిప్రజెంటేషన్స్ మనం ఇచ్చినాం, అధికారులకు ఇచ్చినాం, ఈ కమిటీ సభ్యులకు ఇచ్చినాం. అనేక సందర్భాల్లో గద్వాల జిల్లా ఆకాంక్షలు మనం తెలుపుతూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా రేపు వచ్చేటటువంటి జూన్ 2వ తేదీ లోపల కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని గతంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి పెద్ద ఎత్తున నడిగడ్డ వాసులు ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేసిన విషయం కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మరికొన్ని డీటెయిల్స్ చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే విత్ us.